వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్పై సెంచరీ చేసి అదరగొట్టేశారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బలమైన ఆస్ట్రేలియా పేస్ అటాక్ని ఎదిరించి సెంచరీతో చెలరేగాడు. ప్రోటీస్ కెప్టెన్ టెంబా బౌమా కూడా హాఫ్ సెంచరీ చేశారు. తమ టీంకి రన్స్ కావాల్సిన టైంలో ఇద్దరూ కలిసి పరుగులు సాధించారు. దాంతో వరుసగా రెండోసారి ఛాంపియన్షిప్ గెలవాలని అనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు పడ్డాయి. నిజం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా టీం డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుపుకి అతి చేరువలో ఉంది. 69 పరుగులు చేస్తే చాలు సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పేరు వచ్చేస్తుంది. సఫారీలకు ఇంకా 8 వికెట్లున్నాయి. 2 రోజుల ఆట కూడా మిగిలింది. ఇలా చూసుకుంటే డబ్ల్యూటీసీ 2025 ఛాంపియన్గా సఫారీలు గెలిచే ఛాన్సే చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ సఫారీలో చేజారిపోతుందని అనుకున్న టైంలో వియాన్ మల్డర్తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెప్టెన్ మార్క్రమ్ చూడచక్కని బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డుని పరుగులెత్తించాడు. దీంతో ఆసీస్ బౌలర్లు కాస్త ఒత్తిడిలో పడిపోయారు. టార్గెట్ కూడా తక్కువ అవుతూ వచ్చింది. బౌలింగ్లో స్టార్కి కేవలం 2 వికెట్లు మాత్రమే దక్కాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరగాల్సిందే అని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అంతా. సౌత్ ఆఫ్రికా టీం ఇలాగే తమ ఇన్నింగ్స్ని జాగ్రత్తగా కొనసాగిస్తే 4వ రోజే విజేత ఎవరో తేలిపోతుంది.